ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. మేము ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? నీకు ఏమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? యేసు ప్రభువా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పు ప్రభువా అని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు మీరు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని పన్ను కట్టేటువంటి రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పారు. వారు ఆయన యొద్దకు వచ్చి ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరు? చూడండి, ఈ రూపము పై వ్రాత ఎవరి అని వారిని అడుగగా వారు కైసరువనిరి. వారు ఇది కైసరుది అనరి. అందుకు ఆయన అలాగైతే కైసరుకి దేవునికి ఇవ్వండి చెల్లించుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్నం ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం దేవుడు మనకి దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏదో అర్థం కాలేదు, మీరందరూ డౌట్గా చూస్తున్నారు. అర్థం కాలేదని నాకు అర్థమైంది. కాబట్టి మరొకసారి వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన మోమాటం లేకుండా మాట్లాడేవాడు, ఎవరికి భయపడేవాడు కాదు యేసు ప్రభు. కనుక ప్రభువా, ఈ విషయాన్ని మాకు చెప్పు అని అన్నారు. ఏ విషయాన్ని? చూడండి, న్యాయమా కాదా? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా? నువ్వు చెప్పాలి. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కైసరు ఎవరు అనేది ముందుగా మాకు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. కాబట్టి కైసరు అంటే పన్ను కట్టించుకునేవాడు, ప్రభుత్వం అన్నమాట. మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకవేళ హోటల్కి వెళ్ళామనుకోండి, కొంచెం పెద్ద హోటల్కి, వాడు బిల్లు కొట్టేసి మనకి అందులో కాగితం ఇస్తాడు కదండి. ఉదాహరణకి జేడీ మాల్కే వెళ్ళామనుకోండి, మనం అడిగిన సరుకులన్నీ ఇచ్చేసి బిల్లు కొడతాడు. అందులో కాగితం మొక్క బయటకు వస్తుంది. అందులో ఏమని ఉంటుందో తెలుసా? జిఎస్టీ, ఇంకా ఏంటి, 2 జిఎస్టీలు ఉంటాయి. ఒకటి లోకల్గా కట్టించేది, మరొకటి సెంట్రల్కి వెళ్ళేది. ఆ 2 జిఎస్టీలు కూడా కడితే కానీ మనకి ఆ సరుకులు ఇవ్వరు. సరుకులతో పాటుగా అది కూడా వేసేస్తారు. ఎందుకో తెలుసా? ప్రభుత్వానికి చెల్లాలి. ఇప్పుడు మీరు డబ్బులు కట్టారు కదా, ఆ డబ్బులు సంబంధించినటువంటి ట్యాక్స్ ఏంటంటే, మీరు ఒక 500 ఇచ్చారనుకోండి, అందులో కొంత భాగం గవర్నమెంట్కి చెల్లించాలి. దానితో కలిపే బిల్లు వస్తుంది కదా. నీ డబ్బులన్నీ వాడికి వెళ్ళవు, కొంత ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది దాంట్లో. అది నేడు జరుగుతున్నటువంటి తంతు. కనుక
ఎవరైనా కైసరిది కైసరుకే, దేవునిది దేవునికే అంటే నీకున్న ఆదాయం ఎంత? ఒకవేళ 2 లక్షలు నువ్వు ఖర్చు పెడుతున్నావు అనుకోండి, 2 లక్షలు ఉంటే పన్ను కట్టాలి ప్రతి ఒక్కరూ కూడా. కనుక నీకున్న ఆదాయం కొద్దీ ట్యాక్స్ పడుతుంది. నువ్వు ఫ్రీ పర్సన్ కాదు అని అర్థం అవుతుంది వాళ్ళకి. చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు. ఎందుకు కడతారంటే ఆదాయానికి మించి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక. ఆదాయానికి మించి ఉంటే ఎంత ఉందో అంతకి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. ఖచ్చితంగా కైసరిది కైసరికి ఇచ్చేయాలి. అది మ్యాటర్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే కైసరిది కైసరికే. మీరు సంపాదించిన ఆదాయం కానీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ దానికి ట్యాక్స్ పన్ను ఎంత కట్టాలో అంతా ఆయనకి చెందాలి. అంతా కట్టకుండా దాచేసుకున్నాం అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ వాడిచ్చి రైడ్ చేస్తాడు. గవర్నమెంట్కి చెందాల్సింది గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అది దేవుని రూల్లో కూడా ఒక రూల్గా ఉన్నది అని సత్యాన్ని మీకు చెప్పడం కోసం ఈ మాట లేవనెత్తాను. ఇక్కడ కైసరిది కైసరికి ఇచ్చేయండి. ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ట్యాక్స్ గవర్నమెంట్కి ఇచ్చేయండి. దేవునిది దేవునికి ఇచ్చేయండి. ఒకవేళ గవర్నమెంట్కి ఇచ్చినట్టు కట్టాల్సినటువంటి డబ్బులు ఎగ్గొట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజుగారు మీకు ట్యాక్స్ పడుతుందా? ఇంకా పడదు. ఎందుకంటే ఆదాయానికి అంత ఆదాయం రావట్లేదు కనుక. ఒకవేళ 50,000 60,000 జీతం అయిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. రాజుగారు మీరు నెల కింద ఆదాయం వస్తుంది కనుక మీరు ట్యాక్స్ కట్టాలి. మీకు ట్యాక్స్లు మీరు ఏం చేశారో లెక్కలు చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా సంపాదనకి తగినటువంటి ఖర్చులు చూపించాలి. ఏమేమి ఖర్చులు పెట్టావు, దేనికి దానికి పే చేసావు అన్నది లిస్టుగా అక్కడంతా పొందుపరుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి కైసరుది కైసరికి ఇచ్చేయాలి, దేవునిది దేవునికి ఇచ్చేయాలి. యేసు ప్రభు చెప్పాడు మాట. కాబట్టి ట్యాక్స్ కట్టడం సముచితమే అంటున్నాడు. ఎవరికి వెళ్ళాల్సిన డబ్బులు వారికి ఇచ్చేయండి. మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. పాపం మీలో ఉండకూడదు. అంటే ట్యాక్స్ కట్టకపోవడం పాపమా కదా? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు దాడి చేస్తారంటే వాడి దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాడు రైడ్ చేస్తాడు. ఆ రైడ్లో వారికి ఆదాయం మించి తనకి ఉన్నటువంటి ఆదాయానికి మించి ఆస్తులుంటే ఖచ్చితంగా నువ్వు మోసం చేసావు గవర్నమెంట్ని, పాపం చేసావు గవర్నమెంట్ విషయంలో, కాబట్టి నువ్వు శిక్షకు పాత్రుడివి అంటారు. నీకు కూడా నువ్వు శిక్షకు పాత్రుడు కాకుండా కైసరిది కైసరికి, దేవునిది దేవునికి ఇచ్చేయండి. దేవుని దేవునికి ఇస్తున్నారా చెప్పండి? దేవుని దేవునికి ఇస్తున్నారా లేదా? దేవుని దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరికి ఇచ్చేయాలి. లేకపోతే మీరు శిక్షకు పాత్రులు అవుతారు. ఇంకా ముందుకు వెళదాం. ఈ రోజున సంపూర్ణమైన పాఠం ఇందులోంచి ఏం నేర్చుకోబోతున్నామో కొంచెం కొంచెం చదువుకుంటూ ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకడు ఇలాగే దేవుని యొద్దకు వచ్చారు. దేవుడు ప్రభు అక్కడ కూర్చున్నాడు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వస్తే ఒకళ్ళు, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు అని ప్రాధేయపడుతున్నాడు. పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నాడు. దేవుని ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే దేవుడు ఏమన్నాడంటే, నీ పాపాలు నా మీద వేసుకుంటున్నాను. ఇక నుంచి పాపం నీ మీద ఏలుబడి చేయదు. నువ్వేదైతే పాపాలు చేసావో ఆ పాపాలు నా మీద ఉంటాయి, నువ్వు పవిత్రుడిగా ఉంటావు అని చెప్పాడు. ఓకే. ఇంకొకడు వచ్చాడు. వాడు, దేవా నేను పాపమే చేయలేదు అంటున్నాడట. కానీ వాడి వెనక అన్ని పాపాలే.
వాడు చేసినవన్నీ పాపాలే చేస్తున్నాడు. కానీ ప్రభువు చెంతకు వచ్చి నేను పాపాలు చేయలేదు అంటే, రే ఈయన తీర్పులోకి తీసుకెళ్ళండి, నువ్వు తీర్పు తీర్చబడతావు, నువ్వు శిక్షకు పాత్రుడివి అని చెప్పాడట. ఒకసారి వచ్చిన చదవండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం 25 కూడా. కొందరి పాపములు తేటగా బయలుపడి, ఇటువేనండి, కొందరి పాపములు తేటగా బయలుపడి చాలా మంది పాపం చేసిన వారు అందరూ పాపాత్ములే కదా, వాళ్ళు పాపం చేస్తే ఆ పాపములన్నీ బయటకు వచ్చేస్తాయి, దేవుని ముందు ఒప్పేసుకుంటారు, దేవా నేను ఈ తప్పు చేసిన నన్ను క్షమించండి అని ఒప్పుకుంటున్నారు. బయలుపడి న్యాయపు తీర్పునకు, తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు, న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు. ఇటు వింటున్నారా? వారి పాపములు న్యాయ తీర్పునకు ముందుగా నడుచున్నవి. ముందుగా అంటే వారి పాపములు ముందు వెళుతున్న దేవుని దగ్గరికి, వెనకాల ప్రభువా నేను ఈ పాపాలు చేశానయ్యా, దేవా నేను ఈ పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించి ప్రభువా అని పాపములను ముందు పంపించి వెనక విడెళ్ళి దేవుని ప్రాయశ్చిత్తం కోరుకున్నవాడు సంగతి అక్కడ రాయబడి ఉంది. అర్థమైందా మీకు? ముందు పాపాలు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాడు, తర్వాత వీడెళ్ళాడు, నువ్వు నిర్దోషివి అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి, వెనకాల వస్తున్నాయి. వారి ముందు వెళ్తున్నాడు, పాపములు వెనకాల వస్తున్నాయట. ముందు వెళుతున్నట్టు నిష్కలంకులుగా ప్రభు ముందు కలరింగిస్తున్నాడు. నేను నిర్దోషిని అని చెబుతున్నాడు, నేను ఏ పాపము చేయలేదు. వెనక పాపాలు తరుముకుంటూ వస్తున్నాయట. ఏమంటున్నాడు చదవండి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. మంచి కార్యములు తేటగా బయలుపడతాయి. బయలుపడనివి దాచబడనేరవు. అవి దాగవు, అవి దాగవు. వెనకాల వచ్చే పాపలను దాయడానికి అవుతుందా? నీ ముందు వెళ్తున్నావు, వెనకాల పాపాలు ఉన్నాయి, నీ పాపాలన్నీ ఒక్కొక్కటిగా కేకలు పెడుతున్నాయి. నువ్వు ముందు నిష్కలంకులుగా ఉంటూ యాక్టింగ్ చేస్తూ దేవుని ముందుకు వెళ్ళినా నువ్వు వెనకాల ఉన్న పాపము బహిర్గతం అవుతాయి. అవి దాచనేరవు అంటున్నాడు. మీకు అర్థమైంది అనుకున్నాడు. 2 సిచ్యుయేషన్స్. ఒకటి, ముందుగా వెళ్ళే పాపం న్యాయ తీర్పునకు ముందుగా వెళుతున్నది. ప్రభు ముందు ఒప్పుకున్నవాడు మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. ఒప్పుకున్న పాపము. ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం? బ్లాక్ మనీ కోసం మాట్లాడుకున్నాం కదండి. బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ కట్టకుండా దాచేసిన డబ్బులు అయితే ఉంటాయో అవి బ్లాక్ మనీ అంటారు. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, బ్లాక్ మనీ ఏంటి, వైట్ మనీ ఏంటి, తెల్లగా ఉంటాయా డబ్బులు, బ్లాక్ మనీ అంటే నల్లగా ఉంటాయా? చాలామందికి తెలియదు. అంటే ట్యాక్స్ కట్టినవి వైట్ మనీ అంటారు. ట్యాక్స్ కట్టినవి ఏంటి? గవర్నమెంట్ దృష్టిలో మీ దగ్గర ఏది ఉందో, ఎంత ఆస్తుందో, ఎంత ట్యాక్స్ కడుతున్నావో, మీకున్నది ఏంటో ప్రభుత్వానికి తెలిసేలాగా చేయడం వైట్. ప్రభుత్వానికి తెలియకుండా నీ దగ్గర ఒక 10 కోట్లు ఉందనుకో, 5 కోట్లే ఉన్నాయండి నా దగ్గర అని 5 కోట్లు సీక్రెట్గా దాచేస్తే దాన్ని ఏమంటారంటే బ్లాక్ మనీ అంటారు. అది బ్లాక్గా ఉండదు. అంటే బ్లాక్ మనీ లెక్కలు చెప్పకుండా ఉన్నవి బ్లాక్ మనీ. బ్లాక్ మనీ స్థాయికి మనం వెళ్ళలేదు అనుకోండి. ఎవరో పెద్ద పెద్దవాళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున లెక్కలు చెప్పినవి వైట్ అంటే
నేను ఈ పాపం చేశాను అని ఒప్పుకున్నది వైట్ కదండి, మీకు అర్థమవుతుందా? పాపం చేశాను అని ఒప్పుకున్నవి వైట్, వైట్ మనీ. కప్పుకున్నవి బ్లాక్. ఒప్పుకున్నవి వైట్, కప్పుకున్నవి బ్లాక్. బ్లాక్ మనీ, వైట్ మనీ అంటే అవే. దేవుని ముందు ఒప్పుకున్నవి వైట్. దేవుడు నిన్ను పవిత్రుడిగా చేశాడు, నిష్కలంకునిగా చేశాడు, పాపము నీకు అంటకుండా చేసుకున్నాడు. ఎందుకు? అన్నీ ఒప్పుకున్నావు గనక. నువ్వు పాపమును ఒప్పుకున్నావు గనక నేను వైట్గా తీర్చిదిద్దాడు దేవుడు. పాపమును కప్పుకుంటే అది బ్లాక్, అది నష్టం కలిగిస్తాయి నీకు. ఈ రోజున ప్రపంచమంతా కూడా గతంలో 2000 కాగితాలు ఏం చేశారు? బ్లాక్ చేశారు. బ్లాక్ చేస్తే 2000 కాగితాలు ఇక్కడ నుంచి మీరు మార్చుకోకపోతే చెల్లవు అన్నారు కదా. చాలామంది ఆ డబ్బులు కుండీల్లోనూ కాలువల్లోనూ పడేశారు కదా, అందరికి తెలుసు. ఎక్కడెక్కడో పారేశారు. మనం అనుకున్నాం ఆ డబ్బులు మనకిచ్చినా బాగుండు, ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టుకునే వాళ్ళం అనే తలంపు మనకు కలిగింది. కాలువల్లో పడేవేంటి? 2000 కాగితాలు, కోట్ల రూపాయలు అలాగే బయట పారేశారు, లెక్కలు చెప్పలేక. అది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే దేవుని దృష్టికి పాపం చేస్తే అది ఏంటంటే బ్లాక్. నువ్వు వైట్గా ఉన్నావో బ్లాక్గా ఉన్నావో చెప్పండి, ఒక సమాధానం చెప్పండి. మీరు వైట్గా ఉన్నారా బ్లాక్గా ఉన్నారు? వైట్ అంటే నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ నలుపు కాదు నేను అడిగేది. నల్లగా ఉన్న వాళ్ళని నేను బ్లాక్ కదా, వైట్ అంటే పాస్ట్ గారు ఏమని అనుకుంటారేమో అనుకోకండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే నీవు పవిత్రంగా ఉన్నావా అపవిత్రంగా ఉన్నావా అన్నమాట. అంటే వైట్గా ఉంటే నువ్వు పవిత్రుడివి, పాపం నీలో లేదు, నువ్వు వైట్గా ఉన్నావు. బ్లాక్గా ఉన్నవారు కొందరికి ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ కట్టరు, పాపం వాళ్ళలోనే ఉంటుంది, పాపములతో త్రొతూకుతుంటారు, వాళ్ళు బ్లాక్ అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పాడు, కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునిది దేవునికి ఇచ్చేయండి. కైసరికి ఇస్తే మంచిది. ట్యాక్స్ కట్టావు, లెక్కలో అప్పచెప్పావు, నీ లెక్క దేవుడు చూస్తుంటాడు కదా. ప్రతి మనిషికి లెక్క దేవుని యొద్ద ఉన్నది. కాబట్టి నువ్వు వైట్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు కల్మషము లేని వ్యక్తిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. దేవునికి నువ్వు వైట్గా ఉండాలనే కోరిక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ని అడుగుతున్నాడు, తాతయ్య నువ్వు ప్రతి ఆదివారం కూడా తెల్ల బట్టలు వేసుకుంటావు ఎందుకు అని అడిగాడు. నీకు అన్ని కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ వేసుకోవు ఎందుకు అంటే నాకు ఇదే ఇష్టం రా అన్నారు. ఎందుకు ఇష్టం అన్నాడు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాను కదా, వాక్యం చెప్పేటప్పుడు తెల్లగా ఉంటే మంచిదని అనుకుంటున్నాను రా, అందుకని తెల్ల బట్టలు వేసుకుంటున్నాను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వైట్ దేవునికి ఇష్టం, పవిత్రత దేవునికి ఇష్టం, పరిశుద్ధత దేవునికి ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. కైసరిది ప్రభుత్వం కదండి. కైసర్ అంటే ఒక ప్రభుత్వం, కైసరు అంటే ప్రభుత్వం, అంటే తనకి అందరూ లెక్క చెప్పాలి. కైసరిది కైసరికి ఇచ్చేయాలి. కొంత దాచేసుకొని కొంత ఇవ్వడం కాదు, కైసరికి ఏది చెందాలో అది ఇచ్చేయాలి, దేవునికి ఏది చెందాలో అది దేవునికి ఇచ్చేయాలి. ఇప్పుడు కైసరిది కైసరికి ఇచ్చేసాం, అక్కడ క్లీన్. దేవునిది దేవునికి ఇస్తున్నావా లేదా? చెప్పండి చెప్పండి. దేవునిది దేవునికి ఇస్తున్నావా లేదా? దేవునిది దేవునికి ఇవ్వాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి. కైసరిది
కైసరికి ఇచ్చేయి, దేవునిది దేవునికి ఇచ్చేయి. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడిదని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకే హాని కలగకుండా వాటి నోళ్లను మూశాడు. ఎందుకు మూశాడు? అక్కడే ఉంది ఆన్సర్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్. అక్కడే ఉంది ఆన్సర్. ఇప్పుడు చదివిన మాటలోనే ఉంది ఆన్సర్. అమ్మా, నిర్దోషిగా కనపడితే గనుక ఆయన దూతలను పంపించి సింహంపు నోళ్లను మూయించాడు. ఆయన దూతను పంపించాలంటే నీ కొరకు తన దూతలకు ఆజ్ఞాపించి నీ కొరకు పంపించాలి అంటే నువ్వు నిర్దోషిగా ఉండాలి. వింటున్నారా? నేను నిర్దోషిని అని చెప్పగలిగితే నీ కొరకు దేవుడు తన దూతలను పంపిస్తాడు నీ ఇంటికి. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. అర్థం కాకపోతే చెయ్యెత్తి చూపించండి, మరలా చెప్తాను. జాగ్రత్తగా వినండి. నువ్వు నిర్దోషిగా ఉండాలి, పాపము లేనివాడిగా ఉండాలి, వైట్గా ఉండాలి. నువ్వు నేను బ్లాక్ అనుకోకండి. శరీరానికి బ్లాక్ ఉంటుంది కానీ పరిశుద్ధతకు బ్లాక్ ఉండదు. నువ్వు నిర్దోషిగా కనపడాలి. నువ్వు ఏ ఛాయలో ఉన్నప్పటికీ కూడా నువ్వు నిర్దోషిగా ఉంటే నువ్వు వైటే. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్దోషిగా కనబడబట్టే తన దూతలను పంపించాడట. ఎవరి కొరకు? దానియేలు కొరకు. సింహముల బోనులు వేశారు. ఎవరిని? దానియేలుని. సింహముల నోళ్ళు మూయించాడు దేవుడు. ఎందుకు మూయించాడు? అక్కడ చెప్పాడు, నువ్వు నిర్దోషిగా కనపడితే గనక నేను నా దూతలను పంపించాను. ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారి కొరకు తన దూతను ఆజ్ఞాపిస్తాడు దేవుడు. వారికి సహాయం చేయి, వారికి సహాయం చేయి, వారికి సహాయం చేయి అని దేవుడు దూతలను పంపించి వారికి సహాయకులుగా పంపిస్తారు. వాళ్ళకి సహాయం చేయమని చెప్తాడు. దేవుడు దూతను పంపించి సింహపుల నోళ్లను మూయించేశాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకా సువార్త 6వ అధ్యాయం 16వ అధ్యాయం. లోకా సువార్త 16వ అధ్యాయంలో మొదటి నుంచి కొద్దిసేపు చదవండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా ఒకడు దానిని పిలిపించి, రే, నిన్ను గురించి నేను వినిచినటువంటి ఈ మాట ఏమిటి? నీ లెక్క అప్పగించావా? నువ్వు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. రే, ఈ గృహానికి నువ్వు యజమానిగా ఉండడానికి వీల్లేదు అన్నాడు. లెక్క సరిగా లేదు, వాడి లెక్క సరిగా లేదు, నిర్దోషత్వం లేదు, వాడు తప్పు చేస్తున్నాడు, కాబట్టి నువ్వు గృహ నిర్వాహకుడుగా ఉండడానికి వీల్లేదు అన్నాడు.
నా యజమాని నన్ను ఇక్కడ ఉండనివ్వడు గనుక నేను ఏం చేయాలి? నేను భిక్షమెత్తలేను, బయటికి వెళ్ళి అడుక్కోలేను. నన్ను ఇక్కడి నుంచి తీసేస్తున్నారు. ఈ పని నుంచి తొలగించినప్పుడు వారు తన ఇళ్ళలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయాలో నాకు తోచట్లేదు. ఒక్కొక్కని పిలిపించి ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నాడు. గృహ నిర్వాహకులు అందరిని పిలిచాడు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. నువ్వు ఎంత బాకీ ఉన్నావు, ఎంత అచ్చి ఉన్నావు అన్నాడు. వాడు నేను 100 మణుగుల నూనె నేను బాకీ ఉన్నాను అన్నాడు. నువ్వు నీ చీటి తీసుకో, త్వరగా కూర్చో, దాని మీద 50 మణుగులని రాసాయి. 100 బాకీ ఉన్నావు, కానీ నేను ఎంతే బాకీ అని రాసిచ్చాయి. తర్వాత వాడు ఇంకొకడు వచ్చాడు. నువ్వెంత వచ్చి ఉన్నావు? నేను 100 తూముల గోధుమలు బాకీ ఉన్నాను అన్నాడు. వానితో నువ్వు నీ చీటి తీసుకొని 80 తూములని రాశాయి, 20 ఎగ్గొట్టాయి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమాని వాని మెచ్చుకునేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా అన్యాయపు సిరి వలన, జాగ్రత్తగా వినండి, అన్యాయపు సిరి వలన వాడు 100 మణుగులు బాకీ అయితే రే 50 అని రాసేయి, నీకు 50 ఇవ్వాలని చెప్పు. అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సమకూర్చుకొనుడి. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు అమ్మా ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయగలరు? మీరు పరుల సొమ్ము విషయంలో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చాడు. కొందరికి పాట పాడే తలాంతు ఉంటుంది, అది దేవుడిచ్చింది. బాగా పాడతారు. ఐశ్వర్య, ప్రమీల, ఇందు, విరజ వీళ్ళు ఆస్థాన గాయకులు కదండి. ఎందుకంటే వారికి పాడే కృపనిచ్చాడు. స్వరూప పాడే కృపనిచ్చాడు. దేవుడు వారికి తలాంతునిచ్చాడు. ఆ తలాంతు బయటికి తీసి వాడుకోవాలి కానీ కప్పెట్టేయకూడదు. కప్పెట్టేసేవాడు ఇక్కడ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? తలాంతులను కప్పిపెట్టకూడదు, తీసి వాడుకోవాలి, దాన్ని వృద్ధి చేయాలి, వృద్ధి కలిగించాలి. ఇంకా నేను సంపాదించాను, నువ్వు ఒక తలాంతు ఇస్తే నేను ఇన్స్ట్రుమెంట్ కూడా వాయిస్తున్నాను. ఇప్పుడు పాట పాడడమే కాదు, ఏం చెప్పాలి? దేవా పాట పాడే తలాంతు ఇచ్చావు, నేను ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కూడా చేర్చుకున్నానయ్యా, వాక్యం కూడా చెబుతున్నానయ్యా, ఆ తలాంతు కూడా నాకు ఇచ్చావు. తీసి వాడుతుంటే అభివృద్ధి చెందుతావు, తీసి దాచేస్తే చెప్పండి
దాచేస్తే అలాగే ఉంటావు. ఎక్కడ చచ్చేవారు అంటే ఉన్న కాడే ఉన్నాను అంటావు. తలాంతులు వాడుకోవాలి. దేవుడు నీకు తలాంతినిచ్చాడు. ఒక రోజునొచ్చి ఆయన లెక్క చూస్తాడట. వీడికి తలాంతి ఇచ్చాను. ఒక తెలివైనడు ఏం చేశాడంటే తలాంతి తీసి నువ్వు ఎప్పటికైనా అడుగుతావో నాకు తెలుసు, అందుకనే ఆ తలాంతి భూమిలో తీసి గొయ్యి తీసి కప్పెట్టేశాను అన్నాడట. అందరూ బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే చెడ్డ దాసుడా, తలాంతు దాచిపెట్టావా, కప్పెట్టేశావా అంటాడట. చూడండి, నీకు తలాంతలు ఇచ్చింది వాడుకోవడానికి. అమ్మా, పాట పాడే తలాంత ఇచ్చింది ఎందుకు? వాడుకోవడానికి. పాట పాడాలంటే మైక్ ఇస్తే అలా తోసేస్తారు. మైక్ ఇస్తే అమ్మా, మైక్ ఇస్తే తోసేస్తారు. నీకు తలాంతి ఇచ్చాడని, దేవుడు కృపనిచ్చాడని నిన్ను పాట పాడమని అడిగితే మైక్ తోసేస్తావా? చాలా జాగ్రత్తగా వినండి. తలాంతులు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తి తలాంతులు. ఫ్రీగా ఇచ్చాడు నీకు. అందరికీ పాట పాడే లక్షణం ఉండదు. అందరూ పాడలేరు, కొద్దిమందే పాడతారు. ఆ కొద్ది మందిలో నువ్వున్నావు. పాట పాడే అవకాశం, పాట పాడే ఆ తలాంతు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని దాసేయకూడదు, వృద్ధి కలిగించాలి దాన్ని. ఇప్పుడు ఒక పాట పాడడం మొదలెట్టావు, తర్వాత ఎన్ని పాటలైనా పాడేయగలవు. అమ్మ, మీకే చెప్తున్నాను, తలాంతు ఇచ్చింది దాచిపెట్టడానికి కాదు. మాకు మైక్ ఇస్తారా? వాళ్ళే మైక్ తీసుకుంటారు, మాకు మైక్ ఇవ్వరు. అలాంటివి కాదు. ఇవ్వండి, మైక్ ఇవ్వండి, నేను పాడతాను అనాలి. దేవుడు నీకు కృపనిచ్చాడు, తలాంతునిచ్చాడు. ఆ తలాంతును దాచిపెట్టడం అంత మంచిది కాదు. తలాంతుని వాడుకోవాలి. తలాంతు దేవుడు ఇచ్చిన ఆస్తి. ఆస్తి విషయంలో నమ్మకంగా ఉండు, వైట్గా ఉండు, బ్లాక్గా మారకు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం, 14, 15 వచనాలు కూడా చదవండి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచాడు. తన ఆస్తిని, ఒక యజమాని దేశాంతరం ఎక్కడికి పోయాడు, వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. ఈ ఆస్తి అంతా ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్పగించేశాడు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకటికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. వెంటనే దేశాంతరము పోయిన 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగునని 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే ఒకదాన్ని తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి యజమాని సొమ్ము దాంట్లో దాచిపెట్టేశాడు. బహుకాలమైన తరువాత ఆ దాసులు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు లెక్క చూసుకొనెను. 5 తలాంతులు ఇచ్చిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 తలాంతులు తీసిన వాడిని రే నువ్వు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. తర్వాత ఒక తలాంతు తీసిన వాడిని వచ్చి అయ్యా నువ్వు విత్తిన చోట కోయేవాడవును, నువ్వు విత్తిన చోట కోయేవాడును, విత్తని చోట కోయేవాడును, చల్లని చోట పంట కోసుకుని వాడవని అయి ఉన్నావు గనుక నేను ఎరుగుదు. నీ సంగతి నాకు బాగా తెలుసు అందుకే నేను భయపడి నీ తలాంతును దాచేశాను అన్నాడు.
ఇదిగో ఇదిగో నీవు తీసుకోమని చెప్పెను. ఆ, అందుకతడు అతని యజమానుని వానిని చూచి ఆ, సోమరివైన చెడ్డదాసుడా, నేను సోమరి చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయేవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నువ్వు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినని, వడ్డీతో సహా నా సొమ్ము నేను తీసుకుంటాను కదా అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసుకొని 10 తలాంతుల గలవానికి ఇచ్చేసాడట. ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు గలవానికి. 5 తలాంతులు ఇస్తే 5 సంపాదించాడు కదా, ఆడికి ఇచ్చేసాడు. తీసుకెళ్ళి వాడే బెటర్ నీకంటే, ఇంకా సంపాదిస్తున్నాడు వాడు. 5 ఇస్తే 5 వేసాడు, ఈరోజు 11 ఇస్తున్నాను, మళ్ళీ 11 చేస్తాడు వాడు. తలాంతులు దాచిపెట్టేవాడు కాదు, అన్యాయంగా ప్రవర్తించేవాడు కాదు, నిర్దోషిగా ప్రవర్తించేవాడు. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, అవసరమైతే వాడి కొరకు దూతలను పంపిస్తాను వాడికి సహాయం చేయడానికి. నేను దూతలను పంపిస్తాను వాడి కోసం. సింహముల నోళ్లు మూయించడానికి దూతలను పంపించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ కొరకు నువ్వు నిర్దోషిగా ఉంటే నీ కొరకు దేవదూతలను ఆజ్ఞాపించి నీకు సహాయంగా పంపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యజమానికి దూరం అయిపోయేటువంటి లక్షణం చాలామందికి ఉంటుంది. యజమానుడు నీతి గలవాడు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఆస్తినంతా నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆస్తిని అనుభవించి ఇచ్చిన తలాంతులను వృద్ధి చేసుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాల్సిన ఉండగా నువ్వు దాచిపెట్టేశావు. వారు దేవునికి దూరం అయిపోయే సంబంధం, దేవునితో సంబంధం లేకుండా ఉండేటువంటి తీర్మానం కలిగినటువంటి వ్యక్తులు. వాడు దేవునితో ఐక్యతగా ఉండేటువంటి మనస్సు కాదు వాళ్ళది. చూడండి, దేవునికి దూరం అయిపోతే, విచ్చలవిడిగా తిరిగితే, నీ ఇష్టం నీదే అన్నట్టుగా తిరిగితే తప్పిపోతావు. దేవుని నుంచి తప్పిపోతావు. అనేక మంది నేడు దేవుని నుంచి తప్పుకున్న వారు ఉన్నారు. ఒకసారి కాదు, చాలా సందర్భాల్లో వీడు ఆత్మీయుడే, బాప్తిజం తీసుకున్నవాడే, కానీ దేవుని నుంచి తప్పుకుంటారు, పక్కకు వెళ్ళిపోతారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు. అన్ని తెలిసిన వాడు పాపాల వెనక మూట కట్టుకుంటాడు. వాడు ముందు వెళుతుంటాడు, వాడు నరకానికి ప్రాప్తమవుతాడు. వారి పాపాల ముందు వెళ్ళిన వాడు పాపాలను దేవునికి చూపించి, ప్రభువా ఈ పాపాలు చేస్తే నన్ను క్షమించేయని పశ్చాత్తపడతాడు. వాడు వైట్, పాపాలు నుంచి కప్పుకున్నవాడు, పాపాన్ని కప్పుకున్నవాడు బ్లాక్. దేవుని సంఘమా, దేవుని పేరిట మీకు చెబుతున్నాను, మీరు ఏ స్థితిలో ఉంటారు, ఏ స్థాయిలో ఉంటారు, నీ గమ్యమేంటి? నువ్వు వైట్గా ఉండాలనుకుంటున్నావా, బ్లాక్గా ఉండాలనుకుంటున్నావా? వైట్గా ఉంటే నువ్వు చేసిన ప్రతి పాపమును దేవుని ముందు ఒప్పుకో, నువ్వు క్షమించబడతావు. బ్లాక్గా ఉండాలని తీర్మానించుకుంటే నీ పాపములు నీ వెనకే వస్తాయి, నిన్ను నరకానికి తీసుకువెళుతుంది ఆ పాపం. నువ్వు తప్పిపోతున్నావు, వేశ్యలాగా ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు దేవుడు. అన్నిట్లోనూ చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి.
వేశ్యలాగా ప్రవర్తిస్తున్నావు. మాట చేత, దేవుని మాట చేత నువ్వు కట్టుబడి ఉండాలి. దేవుని మాటకు తలొగ్గాలి. ఆ మాట నెరవేర్చేవాని కానీ ఉండాలి. బయటకు వచ్చేస్తే, ఆయన నుంచి దూరం అయిపోతే, తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడో చూడండి. పందులు తినే పుట్టును సైతం తినడానికి ఇష్టపడ్డాడు. రాజకుమారుడు. ఆ తండ్రి అంటే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన నుంచి బయటకు వచ్చేసి, తండ్రి నుంచి బయటకు వచ్చేసి అక్కడ పందులు తినే పొట్టును తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారులను ఉండొద్దు, తప్పుకోవద్దు. దేవునిలో నిలిచి ఉండు, దేవుని నిలిచి ఉండు. కైసరిది కైసరికి ఇచ్చేయి, దేవునిది దేవునికి ఇచ్చేయి. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, కైసరిది కైసరికి, దేవునిది దేవునికి. ఈ మాటల చేత దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.